చిలకలూరిపేటలో విడుదల రజని మరో కేజీఎఫ్ తరహాలో అక్రమానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. అది చిలకలూరిపేట మండలంలోని ఎడవల్లి గ్రామం. గ్రానైట్ నిక్షేపాలు పుష్కలంగా ఉన్న ప్రాంతం. ఇప్పుడు మీకు వెస్ట్ నియోజకవర్గం రజనీ గారు వచ్చారు ఎక్కడ చిలకలూరిపేట నుంచి. అయితే అక్కడ 400 ఎకరాల భూమిని అందులో గ్రానైట్ పడితే ఆ 400 ఎకరాల భూమిని వీళ్ళు వైసీపీ ప్రభుత్వ పెద్దలకి అప్పచెప్పేసింది. ఎందుకంటే ఆ వయసు ఎంతో 30 సంవత్సరాలు ఏమో, ఆమెకేమి రాజకీయ అనుభవం లేదు, ఒక డాక్టర్ కాదు, అయినా కూడా ఫస్ట్ టైం గెలవగానే ఒక మినిస్టర్ ఎలా వచ్చింది అంటే దానికి కారణం ఈ 400 ఎకరాల అసైన్డ్ భూమి. అది ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూమి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వాళ్ళ బంధువులకి అప్పచెప్పి అక్కడ కొనుక్కునే విధంగా చేసింది కాబట్టి ఆమెకు మినిస్టర్ వచ్చింది. అందుట్లో 5 కోట్ల రూపాయల వరకు తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరిగి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్సీ కమ్యూనిటీ దగ్గర 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతులను మభ్యపెట్టి వారి చేతిలో 25 లక్షలు పెట్టి భూములను కొట్టేశారు. ఇక కథ అంతా ఇక్కడే మొదలు. ప్రతిఫలంగా మినిస్టర్ కుర్చీ తీసుకున్నారు. ఇదండి విడుదల రజని మంత్రి పదవి వెనుకున్న కథ. నా ఈ రాజకీయ జీవితం, ఈ ఎమ్మెల్యే పదవి, ఈ మంత్రి పదవి మీరు పెట్టిన భిక్ష అన్న.